సో నిన్నటిది మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. నిన్న మనం చెప్పుకున్నాం, ఆపర్చునిటీస్ అనేవి మన కళ్ళ ముందే ఉంటాయి, కానీ మనం గమనించము. దానికి ఆ చూసే మైండ్, ఆ బ్రెయిన్ ఉండాలి మనకి. ఇది ఏది కావాలి అనుకుంటే దాన్ని వెతికే బ్రెయిన్ ఉండాలి అసలు. తర్వాత మన థింక్ లైక్ ఎ మాంక్లో చూసినప్పుడు కూడా మన రోజు నడిచే దారి అనేవి కూడా చాలా చాలా ఆబ్జెక్ట్స్ చాలా చుట్టూ ఉన్నవి మనం గమనించము. అందుకని చెప్పి ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ అలా వెళుతూ ఉంటే మనకి ఎన్నో రకాల మొక్కలు కానీ రాళ్ళు కానీ ఇంకా కొత్త కొత్త సృష్టించినవి ఎన్నో ఉన్నాయి, చాలా రకాలుగా కనిపిస్తాయి అనేవి మనం థింక్ లైక్ ఏ మాంక్లో చదువు. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు మన ఎదురుగుండా ఉన్న ఆపర్చునిటీస్ని, అవకాశాలని మనం గుర్తించటానికి కావాల్సిన మైండ్ ఉండాలి. అంటే దానికి ముందు ఆర్థికపరమైన అవకాశాలను గుర్తించాలంటే మన మైండ్ కూడా ఆర్థికపరమైన విషయాన్ని గుర్తించటానికి ట్రైన్ చేయబడి ఉండాలి. అప్పుడే మనం గుర్తిస్తాం. అది చాలామంది అడుగుతారు ఆయన, నేను ఎలా మొదలు పెట్టాలి అని చెప్పాను. దానికి ఆయన ఒక 10 స్టెప్స్ చెప్పారు. ఆ 10 స్టెప్స్ లాస్ట్ చాప్టర్లో చెప్తారు, అది చూద్దాం. అట్లాగే ఈ ప్రతి దానికిను ఒక భాష అనేది ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక రకమైన భాష మాట్లాడతారు, స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇంకో భాష మాట్లాడతారు, మనం నార్మల్గా ఉండేవాళ్ళం ఒక ఇంగ్లీష్ మాట్లాడతాము. అదే స్కాలర్స్ ఒక వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక పద్ధతిలో ఇంగ్లీష్ మాట్లాడతారు. అట్లా ప్రతి వాళ్ళు మాట్లాడటానికి ఒక భాష ఉంటుంది. అందుకని దాన్ని వాడుకుంటూ ఈ ఇన్వెస్ట్మెంట్లో మన పెట్టుబడి పెట్టడానికి షేర్స్లో కానివ్వండి, ఎందులోనే కానివ్వండి, దానికి ఒక పర్టికులర్ భాష ఉంటుంది. అట్లా మనం దాన్ని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం నేర్చుకుని అసెట్ కాలంని మనం పెంచుకుంటూ వెళ్ళటం ఎట్లా అనేది చూసుకోవాలన్నమాట. అయితే ఇదేదో భారంగా కష్టంగా చేసినట్టుగా ఉండకూడదు. దాన్ని మనం ఆనందంతో సంతోషంతో చేయాలి. అట్లాగే ఆ ఓడిపోవటం గెలవటం అనేది 2 రకాలు. గెలవటం అనే దానికి ఆయన విండి గేమ్స్ అని చెప్తాడు. అక్కడి నుంచి ఓడిపోవటానికి మాత్రం ఆయన ఓడిపోవటం అని చెప్పరు. చెప్పకుండా ఏం చెప్తున్నారు, నేర్చుకోవటం అని చెప్తున్నారు. నేర్చుకోవటం అనేది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఇక్కడ అయిపోయింది వాళ్ళతో నేను నేర్చుకోవడానికి అంటానే మనకు ఉండదు. ఆఖరి శ్వాస వరకు నేర్చుకోవటం అనేది ఏదో విధ రూపంలో, చదువు రూపంలోనో, పుస్తకం రూపంలోనో, భాష రూపంలోనో, తెలివితేటల రూపంలోనో, ఎక్కడో ఒక చోట ఏదో విధంగా మనకు జరుగుతూనే ఉంటుంది. ఇది మనకు తెలియదు కదా అనేది కామన్. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు, లారెల్స్, డాక్టరేట్స్, పిహెచ్డీలు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా వాళ్ళకు కూడా తెలియాల్సిందే ఉంటుంది. ఆ విధంగా అనమాట. ఈయన చాలామంది ఈ ఎప్పుడు గెలిచేవాళ్ళు, గెలవటానికి దిగిన వాళ్ళు ఎంతసేపు ఓడిపోవటం గురించి భయపడరు. వాళ్ళు ఆడుతూనే ఉంటారు, కానీ భయపడేవాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. సో ఫెయిల్యూర్ అనేది, ఓడిపోవటం అనేది గెలవటానికి ఒక మెట్టు అది. అంతేగాని అది ఓడిపోవటం అంటే దాంతో అక్కడికి జీవితం ముగిసిపోయినట్టు కాదు అర్థం. ఎవరైతే ఓడిపోవటాన్ని అవాయిడ్ చేస్తారో వాళ్ళు నేను ఇందులో ఏలు పెడితే, ఇక్కడ చేయబెడితే నేను ఓడిపోతాను కాబట్టి నేను చేయను అంటే మనం గెలిచే అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకుంటున్నాం అనమాట. సో దానికే ఈయన ఆ గేమ్ డబ్బు సంపాదించడం అంటే ఒక ఆటలాగా పెట్టుకున్నాడు. అంతేగాని డబ్బు సంపాదించడం ఒక వ్యాపకం కాదు ఆయనకి, ఒక ప్రొఫెషన్ కాదు. ఇట్ ఈస్ ఎ గేమ్. ఎందుకంటే ప్రొఫెషన్ అనుకుంటే మనం ఎప్పుడూ గెలవటానికే ప్రయత్నం చేసి గెలవటానికే దాని గురించి పోరాడుతూ ఉంటాం, గెలవటం కోసమే కష్టపడుతూ ఉంటాం. కానీ ఆట అనుకున్నప్పుడు ఆడటం కోసం మనం చేస్తాం, మన దృష్టి అంతా ఆట మీద ఉంటుంది. గెలుస్తాము, ఓడిపోతాం. గెలిస్తే ఓకే, గెలవలేదు, నువ్వు నేర్చుకుంటున్నావు.
అండ్ ఎక్కడ మనం మిస్టేక్ చేస్తామో ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ అని మనం నేర్చుకుంటున్నాం. అందుకని నేను ఎప్పుడైనా టెన్నిస్ ఆడినప్పుడు క్లబ్లో నేనేం చేస్తాడు, ఓడిపోతే కనుక నెట్ అవతలకి వెళ్ళిపోయి వాళ్ళ అపోనెంట్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వచ్చే శనివారం చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మనకి నిన్న 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని చూపించాను. ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఏంటంటే వచ్చిన డబ్బులు, తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎవరో ఒక ఒకళ్ళకి ఇచ్చి మేనేజ్ చేసి నాకు లాభం ఇవ్వని అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఇది మన స్టోర్కి వెళ్ళి షోకేస్లో ఉన్న వస్తువులు తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకొని తింటాం. లేదు అంటే స్విగ్గీకి ఆర్డర్ చేసేస్తే వాడు తీసుకొచ్చి ఇచ్చేస్తే మన ప్లేట్లో పెట్టుకొని తినేస్తే మన భోజనం అయిపోతుంది. అంతేగాని మనం కష్టపడి వండుకుని తిని అది ఉండదు అన్నమాట. ఇట్లా అది ఫస్ట్ వీళ్ళు రిస్క్ తీసుకోరు, ఏం తీసుకోరు. వాళ్ళు వాళ్ళ దీని వరకే ఉంటారు. ఈ ఫండ్ డబ్బులు ఎవరికి ఇచ్చిస్తారు, మన మ్యూచువల్ ఫండ్స్ ఎవరో ఒకరు అనుకున్నాం కదా, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఎంత పెరిగినా వీళ్ళు తీసుకోవాల్సిందే. రెండో టైప్ ఆఫ్ ఇన్వెస్టరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెట్టుబడులకి అవకాశాన్ని సృష్టిస్తారు. హూ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళని ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఇది ఎట్లాగంటే కంప్యూటర్ని స్పేర్ పార్ట్స్ అన్నీ తీసుకొని అసెంబుల్ చేసి ఒక కంప్యూటర్ని తయారు చేసినట్టు వాళ్ళు మొత్తం అన్ని రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, అందులో ఏం చేయాలి, మనం ఇది లేకుండా లేదు, మనకు అవసరమైంది, మనకు కావాల్సిన కాంబినేషన్ ఏదైనా ఉందా, వీటిల్లో ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మనం సూట్ అవ్వకపోవచ్చు, కానీ 1-2 ఆపర్చునిటీస్లో బెటర్ పాయింట్స్ని తీసుకొని కలిపితే అంకో బెంకో 3వ ఆపర్చునిటీ తయారైతే ఆ 3వ ఆపర్చునిటీ మనకు సూట్ అవ్వచ్చు. ఈ విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇది ఐ నో పీపుల్ హూ నో హౌ. నేను కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ని తీసుకొచ్చి అసెంబుల్ చేయాల్సిన నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ అది చేయగలిగిన నాలెడ్జ్ ఉన్నవాడు నాకు తెలుసు. అందుకని నేను వాడికి ఆర్డర్ చేస్తాను, వాడు చేసిస్తాడు. అంటే నాకు ఆపర్చునిటీని, ఇన్వెస్ట్మెంట్ని చూడగలిగేవాడు కావాలన్నమాట. అయినా ఎలా చేయాలి అనేవాళ్ళు తెలిస్తే మనకి ఏదైనా సలహా కావాలనుకున్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళకి వృత్తి నైపుణ్యం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టర్స్ కొంతమందికి మన ఈ బిల్డింగ్ బ్లాక్స్ వీటిల్లో లేదు, ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మని ముక్కలు చేసేసి దాన్ని మళ్ళీ కలిపి పెట్టడం, లేక ఒక పేపర్ని చింపేసి మళ్ళీ అన్ని చిరిగిపోయిన ముక్కలన్నీ అతికించడం ఎలా చేస్తామో అది అతికించడానికి ఒక్కోసారి ఇప్పుడు మనం దీనికి రాబర్ట్స్ క్యూబ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ క్యూబ్లో మనం అన్ని 6 సైడ్స్ అన్ని కలర్స్ ఒకే పక్కకి తీసుకురావడానికి మనకి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొంతమంది మొదట్లో అది వచ్చినప్పుడు దాన్ని చేయటానికి కొన్ని సంవత్సరాలు పెట్టారు. తర్వాత ఒక్కడికి తెలిసింది సీక్రెట్. ఆ సీక్రెట్ ఎట్లా చేయాలని నేర్చుకున్న తర్వాత వితిన్ 5 మినిట్స్ 2 మినిట్స్ చేసేయటం అయిపోతుంది అనమాట. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు మనం ఇవన్నీ దగ్గర పెట్టేయటానికి. అసలు కొన్ని సంవత్సరాలు అవ్వకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అయితే వీళ్ళు అయినా వదలకుండా వాళ్ళు చేస్తూనే ఉంటారు అనమాట. ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లోనే రిచ్ డాడ్ మన రాబర్ట్కి ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి నేర్పాడు. దాంట్లోనే చెయ్యి బాగా ఎంకరేజ్ చేసి పంపించాడు అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో హౌ టు పుట్ ద పీసెస్ టుగెదర్ బికాస్ దట్ ఈస్ వెరీ హ్యూజ్ విన్స్ రిసైడ్ అండ్ సమ్టైమ్స్ సమ్ హ్యూజ్ లాసెస్ ఇఫ్ ద టైడ్ గోస్ అగైన్స్ట్ యూ. ఎప్పుడైతే నువ్వు నీకు ఈ పీసెస్ అన్నీ, ఈ ముక్కలన్నీ జాగ్రత్తగా ఒకటిగా చేయటం అనేది నీకు చాలా అవసరం, నేర్చుకోవాలి నువ్వు. ఎందుకంటే ఆ ముక్కల్ని సరిచేయటంలోనే ఒక గొప్ప విజయం దాగుంది. ఒక్కోసారి నష్టం కూడా రావచ్చు. ఎందుకంటే ఈ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడతాడు హయ్యర్ ప్రాఫిట్స్ కోసం. అందుకని ఒక్కోసారి ఇటు దెబ్బతినొచ్చు, ఒకసారి అటు దెబ్బతినొచ్చు. సో మనం కనుక ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్గా ఉండాలి అనుకుంటే, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు బి ఏ గో గెటర్, నువ్వు వెళ్ళి నువ్వు పనులు చేయించి సాధించగల తెలివితేటలు నీకు రావాలి అనుకుంటే నువ్వు కొన్ని చేయాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు ఉన్న చోట ఉంటాము, ఎవరినన్నా మధ్యలో ఈ ఇన్వెస్టర్స్ కాకపోతే ఈ ఫండ్ మేనేజర్స్ లేకపోతే బ్రోకర్స్ లేకపోతే ఎవరో ఉంటారు, వాళ్ళని ఎంగేజ్ చేసుకుని వాళ్ళ ద్వారా నువ్వు ముందుకు వెళ్ళడం చేయాల్సి వస్తుంది. ఈ 3 ముఖ్యమైనవి ఏంటంటే ఇందులో ఏం చెప్పేది,
మన ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్గా ఉండాలంటే, ఒకటి ఫైండ్ ఆపర్చునిటీ దట్ ఎవ్రీవన్ ఎల్స్ మిస్డ్. మిగిలిన వాళ్ళు చూడలేనటువంటి అవకాశాన్ని నువ్వు చూడు. నేను మనం అది చాలా కూలంకషంగానే మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఇల్లు అమ్మకానికి ఉంది. ఆ అమ్మకానికి ఉన్న ఇల్లు చూస్తే ఎవరు కొంటలేదు. ఒకతను మాత్రం ఈ ఇల్లు ఎట్లా ఉంది అమ్మకానికి అని చెప్పి డాక్యుమెంట్స్ చూస్తే దాంట్లో 5 ప్లాట్లు ఉన్నాయి ఇందులో అని చెప్పి అర్థమైంది. అంటే ఒక పెద్ద స్క్వేర్లో ఉంటే దాంట్లో మధ్యలో ఇల్లు ఉండేటప్పటికి చుట్టూ ఉన్న ఏరియా అంతా కనపడకుండా పోయింది. సో ఎప్పుడైతే ఈయనకి అక్కడ 5 ప్లాట్లు ఉన్నాయి అనుకున్నాడో వెంటనే వెళ్ళాడో ఇల్లు కొనేసి అది పడిపోయే ఇల్లు, ఎట్లాగో పడిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ ఇల్లు పడగొట్టేసేస్తే మొత్తం ఎంత ఏరియా ఉంది అనేది కళ్ళకు కనపడదు. అప్పుడు అతను ఏం చేశాడు, దీన్ని మళ్ళీ ప్లాట్ల కింద చేసేసి మళ్ళీ అమ్మేస్తే ఒక $75,000 సంపాదించుకున్నాడు దాని మీద. ఇదంతా చేయడానికి ఆయనకి 2 months టైం పట్టింది. బట్ ఓకే, అది పెద్దగా సంపాదించడం అవ్వకపోవచ్చు, కానీ బిగినర్స్కి మనలాంటి వాళ్ళకి అది పెద్ద అమౌంట్. 2 నెలల్లో ₹75,000 అదర్ దాన్ మన శాలరీ సంపాదించుకుంటున్నాం అంటే టెక్నికల్గా ఇదే పెద్ద విషయం కదా. అట్లాగే రెండో ముఖ్యమైన విషయం డబ్బు. ఒక వ్యాపారం కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలి అంటే మనకి డబ్బు అవసరం చాలా ఉంటుంది. ఈ డబ్బుని మామూలుగా మనం ఏం చేస్తాము, ఒక సోఫా సెట్ కొనుక్కోవాలో, టీవీ కొనుక్కోవాలో, కారు కొనుక్కోవాలో, ఇల్లు కొనుక్కోవాలన్నా బ్యాంక్ వెళ్ళి అప్పు తీసుకుంటాం. అప్పు ఇస్తే కొనుక్కుంటాం. మన క్రెడిట్ రేటింగ్ బాగాలేకపోతే వాడు అప్పు ఇవ్వకపోతే కొనుక్కోలేము, వచ్చేస్తాం. కానీ ఇన్వెస్టర్స్ బ్యాంక్కి వెళ్ళరు. సాధ్యమైనంత వరకు పేపర్ మీద అటు నుంచి ఇటు నుంచి తప్పేసి అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడి నుంచి వీడిని తీసి కలిపేసి వాడు ఏదో ఫండ్ రైజ్ చేసి ఎట్లా చేసి వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఆలోచిస్తారు. కానీ బ్యాంక్ వెళ్ళరు. ఆ స్కిల్, డబ్బు రైజ్ చేయటం అనేటువంటి నైపుణ్యాన్ని వీళ్ళు దీనివల్ల నేర్చుకుంటారు. మన ఫైనాన్షియల్ నాలెడ్జ్ ద్వారా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి తేలికైపోతుంది అనమాట. చాలామంది మనం ఏం చెప్తారంటే, ఆ బ్యాంకు నాకు దీనికి డబ్బులు ఇవ్వరు, లేకపోతే ఇది కొనుక్కోవటానికి నాకు డబ్బులు లేవు, ఇవన్నీ చెప్తారు. నువ్వు సెకండ్ టైప్ ఇన్వెస్టర్గా ఉండాలనుకుంటే, అంటే ఇన్వెస్ట్మెంట్ నీ సొంతంగా రైజ్ చేసి నువ్వు చేయాలనుకుంటే అవన్నీ ఒక మనకి కావాల్సింది ఏంటంటే ఆ ఆపర్చునిటీని చూసుకొని డబ్బుని, ఇఫ్ యూ వాంట్ టు గెట్, యూ నీడ్ టు లెర్న్ హౌ టు డూ దట్ విచ్ స్టాప్స్ మోస్ట్ పీపుల్. నువ్వు డబ్బుని రైజ్ చేయటం నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకున్నట్టయితే కనుక నువ్వు మిగిలిన వాళ్ళందరికంటే ముందుకెళ్ళిపోయి ఉంటావు అన్నమాట. మెనీ టైమ్స్ ఐ హ్యావ్ బాట్ ఏ హౌస్, స్టాక్, అపార్ట్మెంట్ బిల్డింగ్. చాలాసార్లు ఈ నీళ్లు కొన్ని, స్టాక్స్ కొన్ని, అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కొని, మళ్ళీ దాన్ని అమ్మేసి దాని రేటు పెరిగిన తర్వాత మళ్ళీ అమ్మేసి మంచి రేటుతో వస్తే మళ్ళీ ఇంకోటి కొని, ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తాను. అందుకని దాన్ని ఏమంటారు, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా చేయించుకుంటూ వెళ్తాను. టైయింగ్ ఇట్ అప్ విత్ ఎ రిటర్న్ కాంట్రాక్ట్ బిట్వీన్ సెల్లర్ అండ్ బయర్. దాన్ని సెల్లర్ని బయ్యర్ని దగ్గరికి తీసుకొచ్చి వాటి దగ్గర కొని వీడికి అమ్మి ఆ డిఫరెన్స్ని వీడి జేబులో వేసుకుంటాడు. ఈ విధంగా మొత్తం $1,00,000 ఈయన తయారు చేస్తే ఈ బాట్ మీ 90 days టు రైజ్ ది రెస్ట్ ఆఫ్ ది మనీ. $1,00,000 సంపాదించాడు. ఇంకో $1,00,000కి అది ఇంకో 90 రోజులు టైం పట్టింది. ఎందుకు అంటే ఒక 2 million వర్త్ హౌస్ కొంటున్నాడు అనమాట దానికోసం. సో ఇంతవరకు ఎప్పుడు ఆయన డబ్బుల కోసం రైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టి $1,00,000 పెట్టి చూస్తే ఆయనకు $50,000 ఈ డీల్ ఇచ్చినందుకు కొన్నాడు, అమ్మినాడు కనిపించాడు. వాళ్ళు అమ్మిన వాడిని కొన్నవాడిని దగ్గరికి తీసుకొచ్చి ఈయన డీల్ తయారు చేస్తున్నాడు కదా, తయారు చేసినందుకు కొన్నవాడు ఈయనకు ఒక $50,000 ఇచ్చాడు. నాకు మంచి పొజిషన్, ఇల్లు చూపించావు, నాకు మంచి అడ్వాంటేజ్ వచ్చింది అని చెప్పి ఆయనకి ఇల్లు చూపించినందుకు $50,000 ఇచ్చి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇదంతా చేయడానికి 3 రోజులు పట్టింది. దాని తర్వాత ఇంకా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ $50,000 మళ్ళీ $45,000 పెట్టి ఇల్లు కొనటం, $20,000 పెట్టి ఆ $20,000 65,000 అమ్మటం, 65,000 40,000 లాభం. ఇంక ఇదంతా మనం చూసుకుంటూ వచ్చాం. ఒక దాంట్లో నుంచి తర్వాత అమ్మేవాడికి
కొనేవాడికి నువ్వు డబ్బులు కట్టక్కర్లేదని చెప్పటం, అమ్మేవాడికేమో బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇచ్చేసి వీడు అమ్మిన డబ్బుల మీద నోటు మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ఇంట్రెస్ట్తో ఇన్కమ్ కాలం పెంచుకుంటూ వెళ్ళి ఈ విధంగా మనం ఇంతకుముందు చూసాం. ఈ రెండు కాకుండా ఫైండింగ్ ది ఆపర్చునిటీ, రైజింగ్ ది మనీ కాకుండా మూడోది ఏంటంటే ఆర్గనైజ్ స్మార్ట్ పీపుల్. తెలివిగల వాళ్ళని నీ చుట్టూ పెట్టుకుని నువ్వు అంటే తెలివిగల వాళ్ళ కంపెనీలో నువ్వు ఉంటే వాళ్ళు నీకు ఏదైనా కావాలంటే సలహా చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. నీకు లేదు, నీకు శక్తి ఉంటే తెలివిగల వాళ్ళని నువ్వు హైర్ చేసుకో, ఉద్యోగంలో పెట్టి నీకంటే తెలివిగలవాడు అయి ఉండాలి. నువ్వు ఏది అడిగినా కానీ ఆ టైంకి అది చెప్పగలిగి ఉండాలన్నమాట. అట్లా సో నువ్వు అడ్వైజ్ అడిగినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా అడ్వైజ్ చెప్పేవాళ్ళని చూసుకొని నువ్వు చూస్ చేసుకోవాలి. ఈ మూడు కనుక ఉంటే ఈ రెండో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ కింద మనం బాగా చూసుకోవాలి. దెర్ ఈజ్ అ లాట్ టు లెర్న్ బట్ రివార్డ్స్ కెన్ బి అస్ట్రానామికల్. మనం చాలా నేర్చుకోవటానికి చాలా ఉంది. ఆ నేర్చుకోవటం కనుక మనకు చేస్తే దానికి వచ్చే ఫలితం కూడా ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. సో నువ్వు ఏమీ నేర్చుకోక్కర్లేదు అనుకుంటే టైప్ 1 ఇన్వెస్టర్గా మిగిలిపో. నీకేమీ రాదు, ఎప్పటికీ రాదు, నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉండాలి. వాడు చేసి పెడితే నీకు లాభం వస్తుంది, చేయకుండా ఏదైనా వాడు తప్పు చేస్తే నీకు నష్టం వస్తుంది. సో ఆల్ యువర్ ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ పర్సన్, ఇంకొకరి మీద ఆధారపడి. అదే టైప్ 2లో అయితే నీ ఇష్టం. నువ్వు ఎంత చేసుకుంటే ఎంత తవ్వుకుంటే అంత వస్తుంది. ఎందుకంటే శ్రమ నీది, తెలివితేటలు నీది, అదృష్టం నీది, అన్నీ నీవే, డబ్బు నీది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే నీకు ఎంత చేసుకుంటే అంత వస్తుంది అనమాట. సో దర్ ఈజ్ ఆల్వేజ్ రిస్క్. దాన్ని ఎలా అనేది మనం దాన్ని మేనేజ్ చేయటం ఎలా అనేది, ఈ రిస్క్ని తప్పించుకొని పోయేదానికంటే ఆ రిస్క్ని మేనేజ్ చేయటం ఎలా అనేది మనం నేర్చుకోవాలన్నమాట. దీంతో 5th చాప్టర్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ ఇన్ టు 6th లెసన్. వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. మనం నేర్చుకోవటం కోసం కష్టపడాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా మోటార్ సైకిల్ షాప్స్లో కానీ అంటే చిన్న పిల్లలు ఉంటారు, 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు పెట్టుకుంటారు. వాడు అక్కడికి ఎందుకు వస్తాడు? జీతం కోసం రాడు, నేర్చుకోవడానికి వస్తాడు. వీళ్ళు కూడా ఫస్ట్లో మనకి రిచ్ డాడ్ వీళ్ళు ఇద్దరికి ఏం నేర్పాడు? శనివారం వచ్చి ఇక్కడ 3 గంటలు పని చేయండి, మీకు 10 cents per hour ఇస్తాను అని నేర్పాడు. తర్వాత మీరు పని చేస్తే మీకు డబ్బులు సంపాదించడం ఎలా అనేది నేను నేర్పాలి అంటే మీకు నేను జీతం కూడా పోన్నాడు. అయినా వీళ్ళు వదలలేదు. మాకు అయినా నేర్చుకోవటం కావాలంటే టెంప్ట్ చేసి చూసాడు. గంటకు $5 ఇస్తాను, మీరు పని చేయండి అంటే లేదు, వీళ్ళు ఒప్పుకోలేదు. కాదు, మాకు నేర్చుకోవాల్సింది, మేము డబ్బు సంపాదించడం మాకు ముఖ్యము, మాకు జీతం కాదని చెప్పాడు. అదే ఇక్కడ చెప్తాడు, వర్క్ టు లెర్న్. నేర్చుకోవటం కోసం పని చేయండి, డబ్బుల కోసం కాదు. ఒకసారి నేర్చుకోవటం అంటూ జరిగితే అది మీ స్కిల్. ఇప్పుడు చూడండి, సపోజ్ నా జేబులో ₹10 ఉంది, అది నేను మీకు ఇచ్చాను. మళ్ళీ మీరు నాకు మీ దగ్గర నుంచి ₹10 తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? నా దగ్గర ఎంత ఉందండి? మళ్ళీ చెప్పండి. ఏమండి? ఒకసారి మళ్ళీ చెప్పండి. నేను మీకు ₹10 ఇచ్చాను, నా జేబులో ₹10 ఉంది, మీకు ఇచ్చాను. మీ దగ్గర మళ్ళీ ₹10 ఉంది, నాకు ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఎంత? మీ దగ్గర 10 ఉంటుంది కదా, అంటే ముందు మీ దగ్గర ఎంత ఉందో తెలియదు. అంతే, నేను 10 ఇచ్చాను, 10 తీసుకున్నాను కాబట్టి నా 10 నా దగ్గర. ఓకే, ఆ నోట్ రాకపోవచ్చు, ఇంకో నోట్ ఉండొచ్చు, బట్ 10 నా దగ్గరే ఉంది. వేణి గారు అనుకుంటా మెసేజ్. శ్రీలక్ష్మీదేవి గారు 20 ఎలా ఉంటుందండి లక్ష్మీదేవి గారు? సార్ మీ దగ్గర 10 ఉంది, నా దగ్గర 10 ఇప్పించుకున్నారు. 20 కదా సార్. నా 10 మీకు ఇచ్చాక, నా దగ్గర 10 ఉంది, అది మీకు ఇచ్చా. మీ దగ్గర ఉన్న 10 నేను తీసుకున్నా. అప్పుడు మీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది? 10 సార్. మరి అదే కదా మంచిగా చెప్పేది. సో అదే కనుక నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను మీకు ఇచ్చాను.
మీ దగ్గర ఒక ఐడియా ఉంది, నేను తీసుకున్నాను. అప్పుడు నా దగ్గర ఏముంది, మీ దగ్గర ఏముంది? ఒకసారి రిపీట్ చేయరా సార్? మీ దగ్గర 2 ఐడియాస్ ఉంటాయి, మా దగ్గర కూడా 2 ఐడియాస్ ఉంటాయి సార్. జై శ్రీమన్నారాయణ. యా, ఒక ఐడియాని ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు 2 ఐడియాస్ ఉంటాయి, నాకు 2 ఐడియాస్ ఉంటాయి. అది మనం పనిచేసేటప్పుడు నేర్చుకోవాలి, స్కిల్ అనమాట. దాన్ని మనం నేర్చుకోవాలన్నమాట. అందుకని నేర్చుకోవటం కోసం పని చెయ్యి, అంతేగాని డబ్బు కోసం పని చేయకు. డబ్బు కోసం పని చేస్తే నీ దృష్టి అంతా డబ్బు మీదే ఉంటుంది, నేర్చుకోవటం మీద ఉండదు. అందుకే మనకి మేము చూసి మోటార్ సైకిల్ షాప్స్లో, ఆటోమొబైల్ షాప్స్లో ఈ పిల్లలు అందరూ వీళ్ళకి నేర్పుతారు. వాడికి వెళ్ళేటప్పుడు అది 5వ 10వ చేతిలో పెడతారు, కాపీ నీళ్ళు పెట్టడానికి అనుకో, అది వేరే విషయం. కానీ వాడి దృష్టి అంతసేపు వీడు ఏం చేస్తున్నాడు, ఎట్లా ఇప్పుతున్నాడు, వీడు స్పానర్ ఎట్లా వాడాడు, లేదా స్క్రూ డ్రైవర్ ఎట్లా వాడాడు, దేన్ని వాడు తీశాడు, దీన్ని ఎలక్ట్రీషియన్ ఏం చేశాడు, ఇవన్నీ వాడి దృష్టి అంతసేపు. వాడు సూపర్వైజర్ ఏం చేస్తున్నాడు, వాడు ఓనర్ ఏం చేస్తున్నాడు అనే మీద ఆధారపడి ఉంటాడు. వాడి మిగిలిన చోటు టీలు కాఫీలు తీసుకొచ్చి ఇచ్చినా సరే, వాడు అక్కడి నుంచి ఎదురుగుండా టీ షాప్ నుంచి చూస్తుంటాడు, వీడు ఏం చేస్తుంటాడు అని చెప్పి. ఆ విధంగా ప్రతి చోట నేర్చుకోవాలి అనుకునే వాడికి డబ్బు ముఖ్యం కాదు, నేర్చుకోవటం ముఖ్యం. మీరు మాకు అంటే ఇప్పుడు మీకు సినిమా హాల్స్ అంటే మీకు మోస్ట్లీ ఇవి కదా, మాల్స్లో చూస్తారు. మీకు అసలు ప్రొజెక్టర్ ఎక్కడ ఉంది, దాని క్యాబిన్ ఎక్కడ ఉంది, వాడు ప్రొజెక్టర్ దగ్గర వెనకాలండి నడిపేవాడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మీకు తెలియదు. మాకు థియేటర్స్లో కొంచెం ఊళ్ళలో తెలుస్తుంది. ఊళ్ళలో మాల్స్ దాంట్లో పెద్ద పెద్ద చిన్న థియేటర్సే కదా, అక్కడ తెలుస్తాయి. వాడు ఏం చేస్తాడు, రీల్స్ ఉంటాయి కదా ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు సింగిల్ ప్రాజెక్టర్ ఉన్నప్పుడు ఏమయ్యేది, పెద్ద రీల్ ఉండేది. ఆ రీల్ని ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రీల్ ఎక్కించి తీసేవాడు. 4 రీల్స్ అయ్యాయి మొత్తం అంతా. అక్కడి నుంచి మనం 2 ప్రాజెక్టుల దగ్గరికి వచ్చాం. 2 ప్రాజెక్టులు పెట్టినప్పుడు ఒక రీల్ అయిపోయిన తర్వాత ఇంకో రీల్ వేస్తాడు, ఒక రీల్ అయిపోయిన తర్వాత ఇంకో రెండిట్లో రీల్స్ లోడ్ చేసుకుని పెట్టుకుంటాం. వీడికి ఈ ప్రాజెక్ట్ ఆపరేట్ చేసేవాడికి ఒక అసిస్టెంట్ ఇస్తారు. వాడి పని ఏంటి, వీడి కాఫీ టీ తెచ్చి ఇవ్వటం, లేకపోతే దగ్గర ఉన్నప్పుడు అందించడం. వీడు ఆ విధంగా మెల్లమెల్లగా రీల్ చుట్టడం ఉంటుంది. మీకు డబ్బాలు వస్తాయి, పెద్ద డబ్బాలు, రీల్స్ ఉన్న డబ్బాలు ఇప్పుడు కూడా వస్తాయి. రీల్స్ ఎప్పుడైనా రావాల్సిందే. అంటే మేబీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇంకేదైనా ఫామ్లో, డిజిటల్ ఫామ్ ఇంకేదైనా ఇస్తే తెలీదు, బట్ రీల్స్ వస్తాయి. ఆ రీల్ వస్తే ఏం చేస్తారు, 12 పైసలు 20 పైసలు కింద చుట్టాలన్నమాట. ఒక చిన్నదాన్ని, ఒక పెద్ద రీల్ తీసుకొని దాన్ని చిన్నదానికి మనం రాట్నం ఉడికినట్టు ఆ రీల్ చుడతారు ఒక్కొక్క దానికి. ఈ కుర్రాడి పని ఏంటంటే టీ తెచ్చి ఇవ్వటం, రీల్ చుట్టడం. మెల్లగా రీల్ చుట్టిన తర్వాత మెల్లగా రీల్ అయిపోగానే తీసుకొచ్చి వీడికి ఇస్తే వీడు ప్రొజెక్టర్లో పెట్టుకుంటాడు. ఇదంతా ఒక ప్రాసెస్ ఆ రోజు. ఇప్పుడు నాకు తెలియదు. ఆ విధంగా వర్క్ నేర్చుకోవటం అనే దాని గురించి, ఎలా నేర్చుకోవటం అనే కానీ డబ్బు కోసం పెట్టకూడదు. ఎందుకంటే వీడు తర్వాత వీడు ఎప్పుడైతే నేర్చుకున్నాడో వీడు వాడు ఎప్పుడు వస్తుంది, వీడు అసలు ప్రొజెక్టర్ నడిపేవాడు కనుక సెలవు పెడితే వీడు నడిపేస్తాడు దాన్ని. ఆ లెవెల్కి వెళ్ళిపోతాడు నేర్చుకుని, చేయిపోయినా కూడా. వాడు కూడా నేర్పేవాడు కూడా మెల్లమెల్లగా ఇదిగో ఇట్లా పెట్టి నేర్పుతూ ఉంటాడు. అతను మెల్లగా వీడు ఇంకో థియేటర్లోనే ఇంకెక్కడో ఇంకా ఎక్కువ జీతానికి ప్రొజెక్టర్ ఆపరేటర్గా చేరిపోతాడు అనమాట. ఆ విధంగా వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. డబ్బు కోసం పనిచేయి, నేర్చుకోవటం కోసం పనిచేయి. డబ్బు కోసం పనిచేస్తే నీకు డబ్బులు ఆగిపోతే నువ్వు నేర్చుకోవడం ఆగిపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు. నేర్చుకోవటం కోసం పనిచేస్తే ఆ నేర్చుకోవటం కోసం చేసే పని నీకు డబ్బులు కూడా తీసుకొస్తుంది. వీళ్ళకి అదే కదా, 30 సెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చి తర్వాత ఎవరికి అది కూడా ఇవ్వలేదు, ఇవన్నీ నేర్పాడు. నేర్చుకోవటం వల్ల వాళ్ళందరూ పెద్దలు అయ్యారు. అట్లాగే ప్రతి చోట కూడా అనమాట. డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ టు లెర్న్. ముందు నేర్చుకుంటే విద్య చేతిలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు పని చేసుకోవచ్చు, బతకొచ్చు అనేది ఈ చాప్టర్ చూద్దాం ఏంటంటే. యా, Job security mean everything to my educated dad. Learning meant everything to my rich dad.
వీళ్ళ ఎడ్యుకేటెడ్ డాడ్ ఒరిజినల్ రిచ్ తండ్రికి జాబ్ సెక్యూరిటీ ముఖ్యం. అందుకే ఆయనకి ఇంకా ప్రపంచం ఇంకేం అనుకోవాలి. నా ఉద్యోగం భద్రంగా ఉంటే చాలు, నా నెలకు 1వ తారీఖు నా జీతం నాకు వస్తే చాలు అనేది జాబ్ సెక్యూరిటీ. అది ఉంటే చాలు అనమాట ఎడ్యుకేటెడ్ డాడీకి. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్స్ గురించి, సంపాదన గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇవన్నీ తెలియ వాళ్ళకి తెలిసింది లైఫ్లో. ఆయన చెప్పింది నాకు తెలిసిన ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు కొనుక్కోవడం అని చెప్తాడు. సరైన దానికి అది అచీవ్మెంట్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్ కాదు, అది లైబిలిటీ అసెట్ కాదని చెప్పి ఇద్దరు చర్చించుకుంటారు. దానికంతా మనం చూస్తాం. వీళ్ళ రిచ్ డాడీ ఏం చెప్పేవాడు, నేర్చుకోవడం గురించి చెప్పాడు. ప్రతిదీ నేర్చుకోవడంతోనే ముడిపడంతో అని చెప్పేవాడు. అందుకని ప్రతిదానికి నేర్పేవాడు. మా చిన్నమ్మ గారు ఉండేవాళ్ళు, చిన్నప్పుడు మమ్మల్ని తిడుతుండేవాళ్ళు. ఆడుకుంటుంటేనే ఎగురుతుంటే గంతులు వస్తుంటే ఎక్కడైపోతే కూర్చొని, మాకు ఇంతకుముందు చెప్పాను, మాకు అరుగు మీద మా అమ్మమ్మ గారి దగ్గర అరుగు మీద ముస్లిం ఉండేది, కాసిం అని చెప్పి. అతను గుండీలు కొట్టడం, కాజాలు కొట్టడం, బట్టలు కుట్టుకునేవాడు. టైలర్ కదా, బట్టలు కుట్టుకుంటే మమ్మల్ని చెప్పేవాడు, మేము తిట్టేవాడు. మా అమ్మాయి చిన్న ఎగరపోతే వచ్చే గుండీలు కొట్టడం, కాజాలు కొట్టడం నేర్చుకోవచ్చు కదా అని చెప్పాను. అంటే విద్య నేర్చుకోమని చెప్పడం. ఆ రోజున గుండీలు కొట్టి నేర్చుకున్నాం కాబట్టి వాడు మా బట్టలు మేమే కుట్టుకుంటాం, ఒకటి కోసం మేము వెయిట్ చేయక్కర్లా. ఆ విద్యని నేర్చుకోవటం అనేది ముఖ్యము. విద్య చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు. అదేదో పద్యం ఉంది కదా, విద్య లేనివాడు వింత పశువు అనే సామెత ఉంది. అవునా? హలో, సామెత చెప్పండి. ఎస్ సార్, సామెత సార్, అదే సార్. విద్య లేనివాడు వింత పశువు. అట్లాగే ఇంకోటి కూడా ఉండాలి, ఇంకో పద్యం ఉండాలి. విద్య నేర్వగా అదో పద్యం ఉండాలి. అట్లా పద్యం అయితే ఉంది. ఓకే, ఈ విధంగా విద్యని నేర్చుకుని విద్య చేతిలో ఉంటే, పాండిత్యం చేతిలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా గెలవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పండితుడు రాజుగారి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏదో ఆయన కవిత్వం చెబుతాడు, పాండిత్యం అంతా చెప్పి ఏదైనా బహుమానం వస్తుందని చెప్పి చూస్తూ ఉంటాడు. రాజుగారు ఆ టైంలో చదరంగం ఆడుతూ ఉంటాడు. చదరంగం ఆడుతుంటే, సరదా చదరంగం ఆడదాము, నువ్వు చదరంగంలో నాతో 20 స్టెప్పులు కనుక కనీసం నువ్వు నిలబడితే నువ్వు కావాల్సింది ఇస్తాను నేను అని చెప్పేసి అంటాడు. రాజుగారితో చదరంగం ఆడితే ఇట్లా 20 స్టెప్పులు నిలబడకపోతే తల తీసేస్తాడు. ఆడదామంటే ఏదైనా తేడా వస్తే కష్టం. సరే తప్పదు కాబట్టి, ఎట్లాగైనా తలపోవటం ఖాయం కాబట్టి సరేనండి అని చెప్పి 20 స్టెప్పులకు నిలబడతాడు. ఈ పండితుడు ఆడతాడు, ఆయనకి వచ్చి చదరంగం గురించి కొంచెం, అందుకని ఆడితే సరే గెలిపోవటమో తేలిందాగా ఆడుకుందాం కూర్చో అంటాడు రాజుగారు. అంటే పండితుడు తెలియక, మహారాజా వద్దు, మీరు 20 ఆడమన్నారు, ఆడాను, నా గౌరవం నాకు ఉంటుంది, మీ గౌరవం మీకు ఉంటుంది. అదేంటంటే, అవును రాజుగారితో నేను 20 గేములు ఆడి నిలబడగలిగాను 20 స్టెప్స్ వేసి అని నేను చెప్పుకుంటాను, వాడు 20 గెలిగితే నాతో ఆడలేకపోయాడని మీరు చెప్పుకోవచ్చు, అందుకని ఇక్కడ దాపేద్దామండి అంట. ఎందుకంటే రాజుగారు ఓడిపోయే పరిస్థితి వస్తే వీడు బతికే పరిస్థితి ఉండదు. రాజుగారు కూడా సంతోషించి బ్రహ్మాండం చెప్పవు, నీకేం కావాలో కోరుకోండి. ఏమొద్దండి, చెస్ టేబుల్ మీద ఎన్ని ఉంటాయి, బోర్డు మీద ఎన్ని గాడులు ఉంటాయి? గళ్ళ సార్ లెక్కే లేదే. 50 ఉంటాయా, 48 ఉంటాయా? ట్రై చేయండి. 3, 3, 6, 7, 756 గాని 60 గాని 60 లోపు అనుకుంటున్నాను సార్. లెక్కే లేదు సార్. ఆడతారా? లేదు సార్, ఇదివరకు ఉండేవి చూసేవాళ్ళం చిన్న కొన్ని పిల్లల కోసం. జయశ్రీమన్నారాయణ అది 64 సార్. కట్ అయింది సార్, ఇంటర్నెట్ ఇప్పుడే వచ్చాను, మీరు మళ్ళా చేసి ఉన్నారేమో. చెస్ బోర్డు మీద ఎన్ని కళ్ళు ఉంటాయంటే వంశీ గారు చెప్పారు, 64. 64 సార్. 64 ఉంటాయి, ఎవరు లెక్కేసిన అన్నీ వస్తాయి, ఎందుకంటే ఎక్కువ తక్కువ. ఈ 64 గళ్ళల్లో మొదటి గడి దగ్గర నుంచి ఒక గడిలో ఒక బియ్యం గింజ పెడితే, రెండో గడిలో 2 పెట్టాలి, మూడో గడిలో 4 పెట్టాలి, తర్వాత 8, అంటే ఒక గడికి ఇంకా డబుల్ పెట్టుకుంటూ రావాలి.
ఈ 64 గళ్ళల్లో ఎన్ని బియ్యం గింజలు పడతాయి అవి ఇవ్వండి స్వామి, నాకు ఇంకేం అక్కర్లేదని రాజుగారిని అడిగేస్తాడు. అడిగితే మంత్రి గారిని పిలిచి 64 గళ్ళల్లో ఎన్ని బియ్యం పడితే పట్టి ఇంతవరకు ఇచ్చేయండి అని చెప్తాడు. ఈయన పండితుడు వెళ్ళిపోతాడు, పంపిస్తానని చెప్పనేసి. మంత్రి గారు, అయ్యా ఇది సాధ్యమయ్యే పని కాదు, ఆ 64 గళ్ళు వచ్చే బియ్యాన్ని లెక్కేయటానికి దాదాపుగా ఒక 5 తరాలు ఎన్ని పడుతుంది అనమాట. చెప్తా ఒక్క నిమిషం, ఇది ఎక్కడో నేను దాన్ని అట్లాగే దాచిపెట్టా. ఇది ఎప్పుడు అసలు ముందు నేను దీంట్లో పెడదాం అనుకున్నాను గ్రూపులో, కానీ ఒకసారి అందరికీ తెలుస్తుందని చెప్పి చెప్తేనే బాగుంటది సార్, అందరూ వింటాము. అందుకని ఒక్కోసారి చెప్పట్లేదు. చదవచ్చు, చదవకపోవచ్చు సార్. అదే సో మంచి పని చేశారు సార్. రాజుగారు ఏమంటారు, 64 గళ్ళే కదా పిచ్చాడా అని చెప్పని, ఒక అగ్రహారం అడగలేదని చెప్పని సింపుల్ గా ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయాడు. సరే అంటే మంత్రి గారు చెప్తాడు, మంత్రి గారికి తెలిసి అట్లుంటాయి రాజుగారికి అంటే, పండితుడు పిచ్చాడు కాదు అట్లా అడగటానికి, మీరు ఆ లెక్క కట్టి చూస్తే ఆ పండితుడు అడిగిన గింజలు ఎవరూ ఇవ్వలేరు అని చెప్తాడు. దీనికోసం లెక్కేస్తే మొత్తం పట్టింది ఎంత అంటే, అసలు అది ఇవ్వటం అనేది ఆయన పద్యం కూడా చెప్తాడు పంతులు గారు, నా పండితుడు. ఒకసారి పద్యం చదువుదాం. శరశశి షట్క చంద్ర సరసాయక రంధ్ర వియత్ నగాగ్ని భూధర గగనాబ్ది వేదగిరి తర్కవయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చ తురంగ గేహ విస్తరమగు రెట్టికగు సంకలితంబు జగత్ ప్రసిద్ధిగన్. అంటే దానికి ఏం చెప్తాడంటే, శరనాయక అంటే అర్థం బాణాలు అని, ఇక్కడ 5 అనమాట, ఆ 2 పదాలు 5. గగనవియత్ అంటే శూన్యం. శశి చంద్ర తుహినాంశు అంటే చంద్రుడు ఒక్కడే భూమికి. షట్కం అంటే 6, రంధ్రం అంటే నవరంధ్రాలు, నగ గిరి భూధర అనేది 7, అగ్ని 3 అగ్నులు ఉంటాయి. గార్హపతాగ్ని, దక్షిణాగ్ని, అహావనీయాగ్ని అని. అబ్ది మయోనిధి 4 వేదాలు, 5 తర్కాలు, పద్మజాసుడు 4 అంటే చతుర్ముఖుడు బ్రహ్మ, అష్టదిగ్గజాలు, ఇవన్నీ అంకెలు. ఈ అంకెలన్నీ చేరిస్తే ఒకదాని పక్కన ఒకటి ఎంత వస్తుందో అంత, అంటే 5 1 6 1 5 5 9 0 7 3 7 0 4 4 7 6 4 4 8 1 ఈ పద్యంలో ఇన్ని అంకెలు ఉన్నాయి. ఇవన్నీ కనుక లెక్కేస్తే 1,40,46,40,000,70,40,000,70,95,95,51,615 వచ్చింది. సంఖ్య సార్, అన్ని బియ్యపు గింజలు ఇవ్వాలా? అన్ని బియ్యపు గింజలు ఇవ్వాలి. మళ్ళీ ఒకటి ఎక్కువ వచ్చినా ఒకటి తక్కువ ఇచ్చినా తల తీసేస్తామంటారా ఇల్లు? అది తర్వాత, అసలు ముందు బియ్యపు గింజలు లెక్కేయాలి అంటే. సార్ రాజుగారి పేరు చెప్పండి సార్. రాజుగారి పేరు రాయలేదు. అయ్యో, పద్యం ఒకటే. దీనికి 4 మీటర్ల ఎత్తు, 10 మీటర్ల వైశాల్యం కలిగినటువంటి గాదెలు దాదాపుగా 12,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో పట్టేంతగా కావాలి. అంటే పేర్చుకుంటూ వెళ్తే 30 కోట్ల కిలోమీటర్, ఒక్కొక్క గింజ పేర్చుకుంటూ వెళ్తే 30,000 కోట్ల కిలోమీటర్లు వస్తుంది. 30 కోట్ల కిలోమీటర్లు అంటే భూమికి సూర్యుడికి ఉన్న దూరానికి రెట్టింపు. పోనీ లెక్క పెడదాం అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పెట్టిందంటే 58,495 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఎవరు ఇవ్వగలరు ఇది? అతన్నే కూర్చొని లెక్కేసుకోమనాల్సింది సార్. అతను లెక్క ఇస్తానన్నది మీరండి, మీరే లెక్కేసి ఇవ్వాలి. కాదు, ఇంకో బియ్యం గింజ ఎక్కువ ఇస్తాము, కూర్చొని లెక్కేసుకోండి అని చెప్పాలి. అట్లా కుదరవు. రాజుగారు అట్లా చెప్తాను, రాజుగారు చెప్పరు. మీరు ఇస్తామన్నారు కాబట్టి మీరు ఇవ్వండి, ఇవ్వలేకపోతే వదిలేయండి. నేను లెక్కేసుకునేటట్టయితే మీరు ఎందుకు అడగాలి? నేను అది గ్రూప్లో పెడతాను, ఉరికితే జస్ట్ ఒకసారి మళ్ళీ మీరు చదువుకొని తెలియటం కోసం అని చెప్పి.
సరే, దాన్ని రాజుగారు ఎట్లా బయటపడ్డాడు అనేది పక్కన పెట్టేద్దాం, మనకు అనవసరం. మనం ఇక్కడ నేర్చుకోవటం, విద్య అనేది చేతిలో ఉంటే మనం ఎన్ని సాధించవచ్చు అని చెప్పడం కోసం ఇది చెప్పా. అది విద్య ముఖ్యం, అందుకని నేర్చుకోవటం అనేది ముఖ్యం కాబట్టి అది మన చేతిలో ఉండాలి. తెలివితేటలు మన చేతిలో ఉండాలి, విషయం మనకు తెలిసి ఉండాలి, నలుగురు మన దగ్గరికి వస్తారు. సో అందుకని వర్క్ టు లెర్న్. నువ్వు నేర్చుకోవటం కోసం పనిచేయి, డబ్బుల కోసం పనిచేయద్దు అని చెప్పేది. సార్ భర్తృహరి శతకంలోని ఒక పద్యం కూడా ఉంది దీని గురించి. చెప్పండి. భర్తృహరి శతకంలో అది సార్. అది ఎవరో కూడా చెప్పాలిగా మీరు. భర్తృహరి అంటే మీకు తెలిస్తే సరిపోతా. వేమన ఎట్లనో ఆ వేమన శతకం ఎలాగనో భర్తృహరి శతకం కూడా అలాగే అన్నమాట. ఆయన గురించి అయితే నాకు కూడా పూర్తిగా తెలియదు సార్. నేను జస్ట్ అంటే నాకు తెలిసిందైతే ఇదే, ఇట్లా పద్యాలు రాశారు అని చెప్పి. ఆయన ఏదో భక్తుడు అనుకుంటాను సార్, నాకు తెలిసి కృష్ణుడి భక్తుడు, హరి భక్తుడు అనమాట. ఆయనకి ఈ శతకాన్ని అర్పించారు. దిగ్గజాల్లో ఒకడు అనుకుంటా. నాకు పూర్తిగా తెలియదు సార్. దిగ్గజాల్లో ఒకడు అనుకుంటా. ఎవరైనా చెప్పగలరా? ఓకే. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో ఈయన ఒకరు. అంతేనా? అంతే సార్. నేను చెప్పిందని అంతే అనుకుంటున్నాను, మీరు చెప్పిన దాన్ని బట్టి. నాకు తెలియదు ఆయన గురించి అయితే. కాదు. హిందూ లింగ్విస్టిక్ ఫిలాసఫర్ సాంస్క్రిట్ టెక్స్ట్ లో తిదండి అండ్ సుభాషిత త్రిశతి ఆరు సుభాషిత రత్నావళి అని రాసింది ఆయన అనమాట. సంస్కృత భాష కవులు, ప్రాచీన కవులు ఒకడు. ఉజ్జయిని రాజులో ఉండేవాడు, విక్రమాదిత్యుడి దగ్గర పనిచేశాడు. ఎస్, విక్రమాదిత్యుడి దగ్గర పనిచేసేవాడు. అంతే సార్. కృష్ణదేవరాయల దగ్గర నవరత్నాలు సార్, అష్టదిగ్గజాలు. నవరత్నాలు. ఈయన విక్రమాదిత్యుడి దగ్గర బిఫోర్ 574 బిఫోర్ క్రీస్తు శకానికి 574 సంవత్సరాలు ముందు భర్తృహరి. ఓకే, ఇప్పుడు చెప్పండి. అంటే విషయం తెలుసుకోవడం కోసం దాన్ని. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుష లేకిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేధిన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే అని చెప్పి ఈ పద్యం వచ్చి నేను పిల్లల్లో బుక్స్ లోని చూశాను సార్. అదే ఒకసారి విద్య అర్థం వచ్చి, విద్య అంటే చదువు అనేది కనపడని ఐశ్వర్యం అనేది అన్నమాట. ధనాన్ని కూడా తెస్తుంది, దాన్ని ఎవరు దోచుకొని వెళ్ళిపోలేరు. విద్య అంటే ధనం ఉంటే భయం ఉంటది కదా, ఎప్పుడు ఎవరు తీసుకెళ్తారో అట్లా ఉండదు అని చెప్పి. విద్యను మనము ఎంత పంచితే అంత పెరుగుతుంది. విద్య జ్ఞానం ఉన్నవారు, ఆ జ్ఞానం ఉన్న వారికి అవార్డులు, సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు అది తెలియకుండానే వస్తుంది అనమాట. మనకి విద్య ఉండడం వలన మనం విదేశాలకు కూడా, అంటే మనం వెళ్ళకుండా మన కీర్తి అనేది విదేశాలకు కూడా వెళ్తుంది. అండ్ విద్య ఉంటే చాలు, మనం ఏ పని అయినా ఎక్కడి నుంచి అయినా చేయగలము అన్నట్టు వస్తుంది సార్. లాస్ట్ లో విద్య అదే నేర్చుకోని వాడు మనుష్యుడా అని ఒక క్వశ్చన్ మార్క్ తో ఆయన చేస్తారనమాట. విద్య నేర్చుకునే వాడు వింత పశువు అనేది మనం మనుషుడు కాదు, మనుషుడా అని మనకే ఒక క్వశ్చన్ వేసి వదిలేస్తారనమాట. విద్య వలన రాజులు కూడా మనల్ని పూజిస్తారు అన్నట్టు వస్తుంది సార్. భర్తృహరి. అది విద్య నేర్చుకోవటం అనేది. ఇప్పుడు లెర్న్ టు వర్క్ టు లెర్న్ అనే దానికోసం మనం ఇంత చర్చ చేయాల్సి వచ్చింది. లెర్నింగ్ మెంట్ ఎవ్రీథింగ్ టు మై రిచ్ డాడ్. నేర్చుకోవటం అనేది మా రిచ్ డాడ్కి చాలా
అదే మొత్తం జీవితం. డ్రింక్ లెర్నింగ్, ఈట్ లెర్నింగ్, స్లీప్ లెర్నింగ్. తిన్నా, పడుకున్నా, తాగినా, కూర్చున్నా, లేచినా నేర్చుకోవటం ప్రతి దాంట్లో. సో దీనికోసం మనం దాదాపుగా ఒక 20 నిమిషాలు ఖర్చు పెట్టినట్టున్నాం కదా. మొన్ననే జగ్గి వాసుదేవ్ గారి పాయింట్ కూడా అంటే కరెక్ట్ గా గుర్తులేదు కానీ సార్ ఉంది, బాగుంది అనిపించింది. ఏదమ్మా? అంటే మన జగ్గి వాసుదేవ్ గారి మెసేజ్ ఒకటి విన్నాను జగ్గి దీని గురించి. అంటే వాసుదేవ్. నేర్చుకోవాలి. అంటే శ్వాస తీసుకుంటాం, అది తెలియకుండా జరుగుతుంది. కళ్ళు చూస్తాము, వింటాము, అదంతా మనం చేయాల్సిన అవసరం లేదు, సహజంగా జరిగిపోతుంది. ఏది మనం అంటే ఏదో చేసేస్తున్నాము, మంచిగా బ్రతికేస్తున్నాము, గొప్పగా చెప్పుకుంటాం, కానీ మనం అంటూ కొత్తగా నేర్చుకుని ఏదైతే మనం దాన్ని వాల్యుబుల్ గా లైఫ్ ని లెర్న్ చేస్తున్నాము, లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది మన లైఫ్ జర్నీ మొత్తం. టోటల్ గా నేర్చుకోవాలి ఎప్పుడు కొత్తగా. ఏబిసిడి నేర్చుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటది, చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కాంప్రమైజ్ అవ్వడం ఉంటది, డిఫికల్ట్ గా ఉంటది. కానీ ఏదైతే ఒకటి నేర్చేసుకుంటామో, ఒక స్టెబిలిటీ వచ్చేసిన తర్వాత ఇక స్ట్రాంగ్ గా మనం తయారవుతాము. బెస్ట్ పొజిషన్ లో కూడా మనం ఉండగలుగుతామని అని చెప్పారనమాట. అది నేర్చుకునేటప్పుడే కొంచెం ఉంటది అడ్జస్ట్మెంట్స్, నేర్చుకున్న తర్వాత లైఫ్ ని బెస్ట్ వన్ గా మనం లీడ్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పారనమాట. బాగుంది అనిపించింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కరెక్ట్ మీనింగ్ దొరికింది సార్. అది ఒక్కసారి చెప్తా, ఒక్క 1 minute. విద్య ఎవరికీ కనపడదు, గుప్త ఐశ్వర్యం. ధనాన్ని ఎవరైనా దోచుకుంటారనే భయంతో దాచాల్సిన అవసరం లేదు. విద్య దాచాల్సిన పని లేదు. విద్యా జ్ఞానం ఉన్నవారు అవార్డులు, సత్కారాలు కోరకపోయినా కీర్తి ప్రతిష్టలతో వెలుగుతూ ఉంటారు. వీరికి ధనం లోపం ఉండదు. విద్య గురువుగాను, విదేశాల్లో బంధువుగాను ఉంటుంది. విద్యే దైవం, దానికి సరిపడే ధనం ఉండదు. విద్యావంతులు రాజులు కూడా పూజిస్తారు విద్యావంతుల్ని. విద్య లేనివాడు మనిషా అంటున్నాడు భర్తృహరి. విద్యకి దాకి ఒత్తు లేదు. దా కింద యావత్తుంది. ఒత్తుదా కాదు, తేలిక ఒత్తుద్దా కాదు. అవును సార్. విద్య ప్రొనౌన్సియేషన్ విద్య అని రావాలి, విద్య అని కాదు. అవును. తెలుగు అమ్మా అది. అంటే ఆ ఫ్లో లో అట్లా వచ్చేసింది సార్, దానికి కొంచెం ప్రెషర్ ఇచ్చేసాం. మీరు ఎక్కడ మీరు ఏదో ఆవకాయకి పెట్టిన ఒత్తిడంతా ఇక్కడ పెడితే అట్ట. జ్యోతి బ్రహ్మాండంగా ఆవకాయ పెట్టింది, వీడియో చేసి కాజు. గ్రేట్. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దామా? ఎవరు చదువుతున్నారు? A few years ago, I granted an interview with a newspaper in Singapore. The young female reporter was on time, and the interview got underway immediately. We sat in the lobby of a luxurious hotel, sipping coffee and discussing the purpose of my visit to Singapore. I was to share the platform with Zig Ziglar. He was speaking on motivation, and I was speaking on the secrets of the rich. జిగ్ జగ్లర్ ఎవరండి? అవన్నీ కొత్త కొత్త పేర్లు అన్నీ వస్తున్నాయి. అతను ఒక మోటివేషన్ స్పీకర్ అంటే సార్. అవును, పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒకసారి చూద్దామని. అది రాశాడు, మోటివేషన్ స్పీకర్ అని. జిగ్ జగ్లర్, అమెరికన్ ఆథర్, born in 1926, 2012. హిల్లరీ క్లింటన్, జిగ్ జగ్లర్ అనేది రచయిత్రి, సేల్స్మెన్, వికీపీడియా. హిల్లరీ హింటన్ ఆయన పేరు, హిల్లరీ క్లింటన్ కాదు, హిల్లరీ హింటన్. జిగ్ జగ్లర్ అనేది పెన్ నేమ్ అనుకుంటా. ఇది ఆయన అమెరికన్ ఆథర్. ఓకే, రైట్. ఈయన అమెరికన్ ఆథర్, పుస్తకాలు రాసుకున్నాడు. ఆయన మోటివేషన్ దాని గురించి మాట్లాడతారు. ఓకే, కొన్ని సంవత్సరాల కింద ఈయన రాబర్ట్ సింగపూర్లో ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ ఎవరు వచ్చిందంటే ఒక అందమైన చిన్న రిపోర్టర్ అమ్మాయి వచ్చింది.
టైంకి వచ్చింది, ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ మొదలైపోయింది. ఇద్దరు పెద్ద హోటల్లో లాబీలో కూర్చున్నారు. లాబీలో కూర్చుని అంటే కింద సెపరేట్ టేబుల్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక పక్కన కూర్చోవచ్చు, లేకపోతే ఒక బాల్కనీ లాంటి దాంట్లో కూర్చున్నారు. కూర్చుని ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. కాఫీ తాగుతూ బిస్కెట్లు తింటూ మామూలుగా ఉంటాయి కదా అవన్నీ. ఎందుకు ఈయన సింగపూర్కి వచ్చాడు అనే దాని మీద డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు వచ్చాడు అంటే జిగ్ జగ్లర్ అనే ఈయన ఇద్దరు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద అంటే ఒక డాష్ మీద నుంచి స్పీచ్ ఇవ్వాలి. జిగ్ జగ్లర్ ఏమో మోటివేషన్ మీద మాట్లాడతాడు, ఈయనేమో రిచ్ సీక్రెట్స్ ఆఫ్ ది రిచ్ దీని గురించి మాట్లాడతాడు, డబ్బులున్న వాళ్ళ యొక్క రహస్యాలు ఏంటి అని చెప్పండి. మొన్న అనుకుంటా నేను స్టీవ్ జాబ్స్ది ఒక 3 బెస్ట్ సీక్రెట్స్ ఆఫ్ 3 జాబ్స్ అని ఒక పోస్టింగ్ పెట్టా మొన్న. స్టీవ్ జాబ్స్ 3 టాప్ సీక్రెట్స్ ఆఫ్ స్టీవ్ జాబ్స్ ఫర్ ది సక్సెస్ అని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టారు. చూసారు ఎవరన్నా? పోస్ట్ మన చూసాను. గ్రూప్ లోనా సార్? మన గ్రూప్ లో పెట్టారా? ఎస్, ఈ నెట్ లో పెట్టారు. చూడడం చూసాం పోస్ట్ తర్వాత చూసాం ఓపెన్ కానీ చదవలేదు సార్. యూట్యూబ్ తర్వాత చూద్దాంలే. అందరూ అదే చేశారు. దాదాపుగా 30 మంది 25 మంది చూశారు దాన్ని. నాకు తెలిసి ఎవరు వినుండ్రు. ఇదే పెట్టారు ఏంటంటే టిక్ అని కొట్టేసి వదిలేసారు. చూసినట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ. నేనే 2 సార్లు వినాల్సి వచ్చింది ఆ ఇంటర్వ్యూ. అవును సార్, ఇంగ్లీష్ కదా అని తెలుగులో అయితే నేను అలా వినేద్దును. అది ప్లెజెంట్ గా ఉన్నప్పుడు వినాలి కదా అని నేను పోస్ట్ పోన్ చేసేసాను. సరే, ఇవాళ ప్లెజెంట్గా ఉంటే ఇవాళ వినండి ఒకసారి. 3 టాప్ సీక్రెట్స్ ఆఫ్ స్టీవ్ జాబ్స్. యాపిల్ కంపెనీ కదా స్టీవ్ జాబ్స్ది, అదేనా? అవును సార్. అక్కడికి ఎట్లా వచ్చాడు? అసలు యాపిల్ కంపెనీలో నుంచి ఈయన బయటికి దోసేస్తారు, మళ్ళీ యాపిల్ కంపెనీని తీసుకుంటారు. ఒకసారి వినండి మళ్ళీ, లేదంటే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. బయటికి నెట్టేసినా గానీ మళ్ళా కంపెనీ తీసుకున్నాడంటే ఆ కంపెనీ చూడండి నుంచి ఎంత తోసేస్తారు ప్రయత్నం, ఎంత బయటికి. కాన్సెప్ట్. అది దృఢమైన ఏంటంటే నిర్ణయం అంటే అది సార్. అది నెట్టేసాడు లేని పక్కకి వెళ్ళిపోలేదు. పోలే, ఇంకో కొత్త కంపెనీ పెట్టాడు. కొత్త కంపెనీ పెట్టి మళ్ళీ ఇంకోటి తయారు చేస్తాడు. తయారు చేసిన దాన్ని మళ్ళీ యాపిల్ కంపెనీకి అమ్మాల్సి వస్తుంది. యాపిల్ కంపెనీకి అమ్మి ఆ కంపెనీ 2 మెర్జ్ అయ్యి మళ్ళీ తను స్టీవ్ జాబ్స్ ఓనర్ అయిపోతాడు దాన్ని. చూడండి ఎంత సాధించాడు ఒక జీవితంలోనే. సూపర్. స్టార్ట్ చేసింది కూడా ఆయనే కదా సార్? స్టార్ట్ చేసింది ఆయనే, కానీ ఆయన్ని తీసేశారా? ఆయనే బయటికి దూసేస్తారు. ఓ, అందుకని వినండి, టాప్ సీక్రెట్స్ అని చెప్పింది అందుకే. ఆయనే చెప్తాడు కదా, ఈజ్ ఓన్ వెర్షన్. ఆయన వాక్, ఆయన మాటల్లోనే మొత్తం రికార్డింగ్ అంతా. ఆయన మాటల్లోనే రికార్డింగ్ అంతా ఉంది. సో ఈయన సీక్రెట్స్ ఆఫ్ రిచ్ అనే దాని గురించి మాట్లాడటానికి ఈయన వచ్చాడు. రాబర్ట్ గారు, జిగ్ జగ్లర్ అని ఆయనేమో మోటివేషన్ దాని మీద ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు కలిసి షేర్ చేసుకోవటానికి వచ్చారు. ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి కొన్ని. ఈ రాబర్ట్ వే, మన రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వీడియోస్ ఉన్నాయి మన దాంట్లోకి తెలుస్తుంది. రిచ్ డాడ్ కూడా చూస్తే చిన్న ఆడియోస్ చాలా సింపుల్గా చెప్తారు అన్నమాట, బాగున్నాయి. వీళ్ళైతే ఎవరికైనా ఒప్పుకుంటే చూడండి. ఎస్, లక్ష్మీదేవి. Someday I would like to be a best-selling author like you, she said. I had seen some of the articles she had written for the paper, and I was impressed. She had a tough, clear style of writing. Her articles held a reader's interest. ఈవిడ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఆయనతో అంటది, నేను కూడా ఐ వుడ్ లైక్ టు బి బెస్ట్ సెల్లింగ్ ఆథర్ లైక్ యూ. నీలాగా ఈ పుస్తకాలు ఎట్లా బాగా అమ్ముడుపోతున్నాయో నేను కూడా అట్లాంటి పుస్తకాలు రాసి నా బుక్ కూడా అంత గొప్పగా అమ్ముడవ్వాలి అని చెప్పని లాస్ట్లో ఇంటర్వ్యూ అయ్యాక చెప్పుకుంటాను. అంటే అప్పుడు ఆమె గురించి మనకు తెలియదు కదా, షీఈస్ ఓన్లీ an యంగ్ రిపోర్టర్, అంతవరకే తెలుసు మనం చూసిన ఫస్ట్ పారాగ్రాఫ్. అప్పుడు ఈయన ఆమె ఆర్టికల్స్ కొన్ని చదివి ఉన్నాడు ఆల్రెడీ.
ఆమె ఏ పేపర్ కాస్త అయితే పనిచేస్తుందో ఆ పేపర్లకు వాళ్ళ కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉండేది. చాలా బాగా రాస్తూ ఉంది. షీ వాజ్ ఎ టఫ్ అండ్ క్లియర్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ఆవిడది రాసి రాత కింద మీద వెనక ముందు కాకుండా క్లియర్గా ఉంటుంది అనమాట రాసేది. నీట్గా స్టఫ్గా మొత్తం సబ్జెక్ట్తోనే ఉండే మాదిరిగా రాసేది అనమాట. సో చదివేవాడికి ఆ ఆర్టికల్ మొత్తం చదివేయాలి, పూర్తి చేయాలి అనేటువంటి కోరిక పుడుతుంది. ఆ ఇంట్రెస్ట్ని అట్లా శ్రద్ధగా చదువుకుంటూ వెళ్ళిపోవటమే. ఒకసారి మొదలు పెడితే మళ్ళీ ఆపేటువంటిది లేకుండా మన న్యూస్ పేపర్లో మనకు వస్తాయి కదా కొన్ని ఆర్టికల్స్ రాస్తారు. 3rd పేజీలో 4th పేజీలో ఉంటాయి. ఆ ఎడిటోరియల్ పేజ్ పక్కన కొన్ని ఉంటాయి. కిందేమో మనకి అంతర్యామి ఉంటుంది పక్కనే. కానీ ఇక అన్నీ కొన్ని చదవటం మొదలు పెడితే అలా వెళ్ళిపోతుంటాయి ఆ పక్కన. ఆ విధంగా ఆమెకి మంచి స్కిల్ ఉంది, బాగా రాసేది అన్నమాట. యా. You have a great style, I said in reply. What holds you back from achieving your dream? My work does not seem to go anywhere, he said quietly. Everyone says that my novels are excellent, but nothing happens. So I keep my job with the paper. At least it pays the bills. Do you have any suggestions? Yes, I do, I said brightly. A friend of mine, her here in Singapore, runs a school that trains people to sell. He runs sales training courses for many of the top corporations here in Singapore. And here in Singapore, and I think attending one of his courses would greatly enhance your career. Yeah. నేను పుస్తకం రాయాలి, మీలాగనే ఇంత గొప్ప పుస్తకాలు రాయాలని అంటే ఈయన అంటాడు, అదేంటి నువ్వు ఆల్రెడీ నీకు వచ్చు కదా, నీ పుస్తకం చాలా బాగా రాస్తావు, నువ్వు ఏంటి నేనేమి వెనకలాగుతోంది నీ సాధించకుండా, నీ కళను నువ్వు సాధించకుండా ఉంటానికి అని నేను అడుగుతాడు. అంటే మై వర్క్ డస్ నాట్ సీమ్ టు గో ఎనీవేర్, షీ సెడ్ క్వైట్. లేదండి నేను బాగానే రాస్తాను, కానీ ఎవరు దాన్ని గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదు. నా నావెల్స్ అన్నీ బాగుంటాయని చెప్తారు, కానీ ఏమీ జరగట్లేదు. అంటే ప్రింట్ చేసేవాడు ఎవడు రావట్లేదు, ఎవరు కొనట్లేదు. సో ఐ కీప్ మై జాబ్ విత్ ద పేపర్. అందుకని నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, అట్లీస్ట్ నా ఖర్చులన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి అని అంటూ ఈయన డబ్బు సంపాదించడం ఎలా అనే దాని గురించి వచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని తీసుకుంటారు. మీరేమైనా సలహా చెప్తారా, డబ్బు సంపాదించడానికి నేనేం చేయాలో మీరేమైనా సలహా చెప్తారా అని చెప్పని అంటే ఈయనకి ఆపర్చునిటీ వచ్చింది, ఆపర్చునిటీస్ వాడుకుంటుంది అవకాశాన్ని. ఈయన ఎస్ చెప్తానని చెప్పి నా ఫ్రెండ్ ఒక అతను సింగపూర్లో సేల్స్ మెన్కి ఎలా సేల్స్ చేయాలి అనే దానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక స్కూల్ నడుపుతున్నాడు ఆయన. ఏది పీపుల్ని ఎలా అమ్మాలి, మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు అమ్మాలి అంటే ఎలా అమ్మాలి అనే దానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. సేల్స్ ట్రైనింగ్ కోర్సు చాలా పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో, సింగపూర్లో ఉన్న కార్పొరేషన్స్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకుంటారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకో, నీకున్న స్కిల్, నీకున్న ఈ రాసేటువంటి కళ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు ఎలా సంపాదించాలి అంటే దాన్ని ఎలా అమ్మాలి నువ్వు అవతల వాళ్ళకి అనే దాని గురించి నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకో అని చెప్తాడు. స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి నేర్చుకో అంటే ఎస్. She stiffened. Are you saying I should go to school to learn to sell? I nodded. You are not serious, are you? Again, I nodded. What is wrong with that? I was no backpedaling. She was backpedaling. She was offended by something. Offended by something. And no, I was wishing I had not said anything. In my attempt to be helpful, I found myself defending my suggestion. I have a master's degree in English literature. Why would I go to school to learn to be a salesperson? I am a professional. I went to school to be trained in a profession, so I would not have to be a salesperson. I hate salespeople. All day
want in money. So tell me why I should study sales. She was packing her briefcase. The interview was over. ఓకే. ఈయన స్కూల్కి వెళ్ళమని చెప్పంగానే ఆమె కోపం వచ్చి ఇలా అయిపోయి, నువ్వు నన్ను అమ్మటం ఎలా నేర్చుకోవటం కోసం నన్ను స్కూల్కి వెళ్ళమని చెప్తున్నావా అని అంటారు. అవును అంటాడు. అంటే తలగా చెప్తాడు ఎస్ అని. నువ్వు సీరియస్గా చెప్తున్నావు, జోక్ వేస్తున్నావు నా మీద అని అంటుంది. లేదు, నేను సీరియస్గానే చెప్తున్నాను అని. వాట్ వాజ్ ద రాంగ్ విత్ దట్? నేర్చుకోమని చెప్తే అమ్మకటం ఎలా అనేది నేర్చుకోమని చెప్పి ఇందులో తప్పు ఏంటి నీకు అర్థం కాదా? సో ఈ వాజ్ నౌ బ్యాక్ పెడలింగ్, వెనక్కి తిప్పుతున్నాడు, మొత్తం ముందుకు తొక్కకుండా సైకిల్ వెనక్కి తొక్కుంటూ వెళ్తున్నాడు. షీ వాజ్ అఫెండెడ్ బై సంథింగ్ అండ్ నౌ ఐ వాజ్ విషింగ్ ఐ హ్యాడ్ నాట్ సెడ్ ఎనీథింగ్. ఆవిడికి బాధేసింది, నన్ను నేర్చుకోమని చెప్తున్నాడు అని చెప్పేసి అని. ఈయనేమో అయ్యో నేనేమో తప్పు చెప్పాను ఏంటి, నేను తప్పు చెప్పి ఉండకూడదే అని చెప్పని ఈయన అనుకుంటున్నాడు. నేనేదో ఆమెకు సహాయం చేయాలని చెప్పి నా కొన్ని తెలిసిందని చెప్పాను అని. ఇప్పుడేమైంది, ఆయన ఇప్పుడు ఎందుకు చెప్పాడో సలహా అనే దాన్ని ఈయన డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. కారణాలు చెప్పాలి, నీకు ఇదిగో ఇదిగో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని చెప్పానంటే ఆమె చెప్తుంది అనమాట, ఐ హ్యావ్ ఎ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇంగ్లీష్ లిటరేచర్లో తనకి మాస్టర్ డిగ్రీ అంటే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అనమాట. మనకి ఎంఏ నాకు అంత పెద్ద డిగ్రీ పెట్టుకొని నేను ఇంగ్లీష్లో మాస్టర్స్ చేస్తుంటే లిటరేచర్లో నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటమా, సేల్స్ పర్సన్గా ఎట్లా అవ్వాలని చెప్పాను. అసలు ఏమైనా అర్థం ఉందా? ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. నాకు వృత్తి నైపుణ్యం చాలా ఎక్కువ ఉంది. అండ్ నేను ఆ స్కూల్కి వెళ్ళి ఈ ప్రొఫెషన్లో నేను నేర్చుకుని బయటకు వచ్చాను. నేను సేల్స్ పర్సన్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు సేల్స్ పీపుల్ అంటే నాకు హేట్ చేస్తాను, నాకు అసహ్యం నాకు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చెప్తారు. చెప్పు, ఇప్పుడు నాకు ఇంత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంచుకొని నేను ఇంత ట్రైనింగ్ అయ్యి ఇంత ప్రొఫెషనల్ అయ్యి ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నాను, నేను సేల్స్ పర్సన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అడుగుతూ ఈయన తెచ్చుకున్న సూట్ కేసు, ఆ స్క్రిప్లింగ్ ప్యాడ్, ఇంటర్వ్యూలో క్వశ్చన్లు రాసుకుంది, ఆ పుస్తకాలన్నీ పెట్టబడేసి సర్దుకుంటుంది. అంటే ఇంటర్వ్యూ అయిపోయింది ఇక అని చెప్పాను. ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరికి ఆగిపోయింది. అక్కడ 6:25 ఇక్కడ ఆపుతామా? సస్పెన్స్ ఎల్లుండికి ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో అనేది, ఏమి వెళ్ళిందా లేదా, సేల్స్ స్కూల్కి వెళ్ళేటట్టుగా ఏం చేయగలిగాడా లేదా అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. మనకి తెలుగు సీరియల్స్లో రాస్తారు కదా ఎపిసోడ్స్ గురించి, అరే ఆ పేర్లు ఏవో ఉంటాయి. ఏమైనా సాధించిందా, చంపిందా, కొట్టిందా, నరికిందా, ఎవరైనా పట్టుకున్నారా, ఏవో ఉంటాయి అవన్నీ. అవునా? ఈ పైన సాగుతుంది, ఈ పైన కొనసాగుతుంది. అది మనకి ఇదంతా ఎందుకు, కట్టప్ప ఎందుకు చంపాడు? అదే, అది 3 ఏళ్ళు నడిపాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని 3 సంవత్సరాల తర్వాత 2వ దాంట్లో చెప్పాడు. అట్లాగే ఈయన సలహా ఏం చెప్పాడు, ఆమెను ఎట్లా కన్విన్స్ చేశాడు, స్కూల్కి వెళ్ళిందా లేదా అనేది మనం సోమవారం నాడు. ఓకే, దీని మీద షేరింగ్ ఏమైనా ఉందా ఎవరైనా? షేరింగ్స్ ఉందా చెప్పేశారు కదా సార్ మన వాళ్ళు. షేరింగ్ ఎక్కడ చెప్పారు, విద్య అంటే ఏంటో చెప్పారు. ఆ తెలుగు పద్యాలు 10th క్లాస్ వరకు చాలా బాగుండేది సార్. బాగుంటాయి, తెలుగు కదా, మన మాతృభాష కదా. రికార్డింగ్ ఆపేనా, ఏం లేనట్టేనా? అవును సార్, ఆపేయండి సార్. రైట్.